హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఉగాది పచ్చడిని మా ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో చూపించబోతున్నాను. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దీనికోసం ఒక కప్పు ద్రాక్ష పళ్ళని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక కప్పు దానిమ్మ గింజలు, ఒక కమలా పండు తొనలు గింజలు తీసి వేసుకోండి. 2 చక్కెరకేళీని కూడా ఇలా రౌండ్లు కట్ చేసుకొని వేసుకోవాలి. చక్కెరకేళి వేసుకుంటే రుచి బాగుంటుందండి. ఒకవేళ మీకు దొరకకపోతే మామూలు అరటిపండు అయినా వేసుకోవచ్చు. సగం పచ్చిమామిడికాయని చెక్కు తీసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే 3 సపోటాలని కూడా గింజలు లేకుండా వేసుకోవాలి. అరకప్పు తురుముకున్న బెల్లాన్ని కూడా వేసుకొని ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. దాంట్లోనే ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు వేప పువ్వుని కూడా వేసుకొని ఒక చెక్క కొబ్బరిని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ముందుగానే చింతపండుని నానబెట్టుకొని కొంచెం తిగ్గా గుజ్జును తీసి పెట్టుకోండి. దీన్ని కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసి చివరిగా ఒక యాపిల్ని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. కాసేపటి తర్వాత బెల్లం కరిగి అలాగే ఫ్రూట్స్ లోంచి వచ్చే జ్యూసెస్ వల్ల ఇది కాస్త పలచబడుతుంది. ఇది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే దీన్ని మన సాంప్రదాయం ప్రకారం ప్రసాదంలో తీసుకున్నాక ఫ్రిడ్జ్ లో పెట్టేసి చల్లబడ్డాక తినండి. ఫ్రూట్ సలాడ్ కన్నా రుచిగా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఈసారి మీరు కూడా ఉగాది పచ్చడిని ఇలా ట్రై చేసి మీకేమనిపించిందో కామెంట్స్ లో నాతో చెప్పేయండి. థ్యాంక్ యూ.